హాయ్, అందరికీ నమస్కారం. ఈ క్యాప్సికమ్ టమాటా కర్రీతో పాటు నేనేమేం చేశానో చూపిస్తాను. తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారినందరిని తట్టి లేపింది. మా ఇంట్లో పల్లె కాదు, మా పాప లేచింది పొద్దున్నే. యాన్యువల్ ఎగ్జామ్ చివరి రోజున పాస్తానే కావాలి స్నాక్గా తీసుకెళ్తానంటూ. కుదిరితేనే చేస్తాను, లేదంటే లేదని 2-3 రోజుల నుంచి చెప్తున్నా కూడా పొద్దున్నే వీలు చేసుకొని చేశాను. అయితే పాస్తా కాదు కానీ మ్యాకరోనీ చేశాను. పెద్దగా టైం తీసుకోదు కానీ జాగ్రత్తగా అక్కడే ఉండి ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోవాలి, అదొక్కటే. అనుకుంటూనే ఉన్నా అయినా కూడా కొంచెం ఓవర్ కుక్ అయింది. ఇప్పుడు అది ప్రెస్ అవ్వకుండా బ్రేక్ అవ్వకుండా చేయడమే ఛాలెంజ్. పాస్తా మ్యాకరోనీ ఇవేవైనా ఉడికించుకోవాలి, మళ్ళీ వెంటనే చల్లారేటట్టు నీళ్లు పోసి చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ కూడా నేను ఒక మిస్టేక్ చేశాను. చూడ్డానికి అవి వడబోసిన తర్వాత ఆయిలీగానే ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ పైనుంచి ఆయిల్ వేసి పెట్టుకోలేదు. ఇలాంటి ఐటమ్స్ చేసినప్పుడు అందరూ ఒకటేసారి టేబుల్ మీద రెడీగా ఉంటే ఒకేసారి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి ఉంటే విడివిడిగా ప్రిపేర్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. అదేం కష్టమైన పని కాదు, అలా అని చెప్పి మన పని ఒడవదు. ఈ మ్యాకరోనీ నాకు కొంచెం ఓవర్ కుక్ అయిందని చెప్పాను కదా, ఎంత కాదన్నా బాటమ్కి కాస్త స్టిక్ అయిపోయింది. దీన్ని నేను పెద్దగా ప్రయాసపడకుండా పాలు, చీజ్, సాల్ట్, పెప్పర్ అంతే. ఈ వాల్ పైన లైట్ షేడ్ చూడండి, బాగా అనిపించింది, అందుకోసమే చూపిస్తున్నాను. మన మ్యాకరోనీ లాగా. ఇది బాబుకు వేసిచ్చే ముందు గుర్తుకు వచ్చి అప్పుడు ఆయిల్ వేసి పెట్టాను మళ్ళీ. లేదంటే నేను చందు తినేసరికి ఇంకా స్టిక్కీ అవుతాయి. ఇవి అసలే బ్రెయిన్ ఫుడ్ కదా, అవి ప్రెస్ అయినా సరే పిల్లలు మాత్రం యమ్మీ అనుకుంటూ తిన్నారు. పాప ఇంట్లో కాస్త తింది, స్నాక్ కోసం బాక్స్లో కొంచెం పట్టుకెళ్ళింది. బ్రేక్ఫాస్ట్గా పాస్తా చేశాను, లంచ్లోకి క్యాప్సికమ్ టమాటో కర్రీ. ముందు చూశారు కదా మీరు వీడియోలో. ఈ క్యాప్సికమ్ టమాటా కర్రీ అంటే నచ్చని వాళ్ళు ఉండరేమో. రైస్లోకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది. వీటిని ఇంకా చిన్నగా కట్ చేసుకుంటే చపాతీ మీద స్ప్రెడ్ చేసి రోల్ లాగా కూడా ఇవ్వచ్చు. పన్నీర్ తురుము వేసుకుంటే సూపర్, ఇంకా చెప్పనే అక్కర్లా. కాస్త బెల్లం కానీ షుగర్ కానీ వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. దీంట్లో నేను కొంచెం జామున్ పౌడర్ కూడా వేశాను, నేరేడు పళ్ళ పొడి. ఈ కర్రీ కాస్త ఎక్కువ వండినా సరే అలాగే తినేయొచ్చు. అయితే ఈవినింగ్ ఒక బర్త్డే పార్టీ ఉండే, పిల్లలు అక్కడ ఏదో ఒక స్నాక్ తిని వచ్చాక మళ్ళీ ఎక్కువగా ఇష్టపడరు తినడానికి, అందుకోసమే కొంచెం క్వాంటిటీ చేశాను. Hope you like this combination. Thank you for watching. Okay, tata, bye bye.